నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు యావత్ తెలుగు ప్రేక్షకులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్న మూవీ దేవరా. కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో ఉన్న అంచనాలు అన్ని ఇన్ని కావు. దానికి తోడు RRR వంటి అరివీర భయంకర హిట్ తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ అమితాసక్తి నెలకొంది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ పోస్టర్లు గట్రా ఒక రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశాయి. ఇక 3 వారాల ముందు రిలీజ్ అయిన ఫియర్ సాంగ్ నిజంగానే ఫియర్ పుట్టించింది. ఒక్క పాటతోనే సినిమాలో ఏ రేంజ్ లో రక్తపాతం ఉంటుందో క్లారిటీ వచ్చేసింది. మరీ ముఖ్యంగా జక్కన్నతో సినిమా చేసిన తర్వాత ఏ హీరో కూడా ఇప్పటి వరకు హిట్ కొట్టలేదు. ఇప్పుడు ఆ సెంటిమెంట్ ను ఎన్టీఆర్ దేవరతో బ్రేక్ చేస్తాడని స్పష్టంగా తెలుస్తోంది. నిజానికి అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ పాటికి దేవర రికార్డుల గురించి చర్చించుకునేవాళ్లం. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 4న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దేవర ఒక్క పార్ట్ తో చెప్పే స్టోరీ కాదని పార్ట్ 2ను కూడా చెయ్యాలి అనే ఆలోచన రావడంతో పోస్ట్ పోన్ అయింది. అయితే ఇక్కడ పోస్ట్ పోన్ అంటే ఏ నెలో 2 నెలలో చేస్తారు అనుకుంటే ఏకంగా 6 నెలలు పోస్ట్ పోన్ చేసి దసరాపై ఖర్చు వేశారు. ఈ దెబ్బతో తారక్ ఫ్యాన్స్ బాధ అంతా ఇంత కాదు. ఎందుకంటే అభిమాన హీరోను స్క్రీన్ పై చూసి ఆల్రెడీ 2 ఏళ్లు దాటిపోయింది. ఇప్పుడు మరో 6 నెలలు వెయిట్ చేయాలా అని కాస్త నిరాశ చెందారు. కాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇప్పుడు ఎగ్గిరి గంతేసే అప్డేట్ వచ్చేసింది. అదేంటి అంటే దేవర 2 వారాల ముందే దర్శనం ఇవ్వబోతున్నాడు. పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సులు పుష్కలంగా ఉండడంతో దేవర ఆగమనం 2 వారాల ముందే జరగనుందని ఇన్సైడ్ టాక్. ఇక్కడ మరో విశేషం ఏంటి అంటే ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన తొలి స్టూడెంట్ నంబర్ 1 కూడా సెప్టెంబర్ 27నే రిలీజ్ అయి బంపర్ హిట్ కొట్టింది. ఇప్పుడు సరిగ్గా 23 ఏళ్లకు మళ్లీ దేవర అదే రోజు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక మరి నిజంగానే ప్రీపోన్ కానుందా లేదంటే రూమరేనా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇక దేవర విషయానికి వస్తే ఆచార్య వంటి అల్ట్రా డిజాస్టర్ తర్వాత కొరటాల శివ ఈ సినిమాతో వీర లెవెల్లో కంబ్యాక్ ఇవ్వాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ కూడా లీక్ అయింది. సముద్రం అవతల ఉండే 10 ఊర్లను కాపలా కాసేవాడిగా తారక్ కనిపించబోతున్నాడు. అంతేకాకుండా 1000 మంది శత్రు సైన్యంతో తారక్ రక్తపాతం సృష్టించబోతున్నాడు అని కూడా తెలుస్తోంది. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతి నాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీదేవి గారాలపట్టి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.